జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రసన్న వెంకటేష్ ఆదేశాల మేరకు స్థానిక కోటదిబ్బ ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో రెండో రోజు పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ సజావుగా జరగడానికి ఎన్నికల అధికారులు సకల సదుపాయాలు కల్పించారు. ఏలూరు జిల్లా ప్రభుత్వ ఓటర్లతో పాటు ఏలూరు నియోజకవర్గంలో ఓటు ఉండి ఇతర జిల్లాల్లో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు కూడా తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఏర్పాటు చేసిన సదుపాయాల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. పోస్టల్ బ్యాలెట్ వినియోగంపై ఉద్యోగులు ఇబ్బంది పడకుండా జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ రిటర్నింగ్ అధికారులకు ఆదేశాలు జారీ చేస్తూ ఉద్యోగులకు ముందస్తు సమాచారం ఇచ్చి పోలింగ్ కేంద్రాల వద్ద సదుపాయాలు కల్పించామని అన్నారు. ఈ సందర్భంగా ఎన్నికల అధికారులు పోలింగ్ కేంద్రం వద్ద 6 హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేసి ఉద్యోగులకు మైక్ ద్వారా సమాచారం అందించారు. టోకెన్ సిస్టమ్ అందుబాటులోకి తెచ్చి పోలింగ్ విధానాన్ని సరళతరం చేశారు. చలువ పందిళ్లు, త్రాగునీరు సదుపాయంతో పాటు మజ్జిగ, స్నాక్స్ కూడా ఓటర్లకు అందించారు. అనుసంధానకర్తలను ఏర్పాటు చేసి పోలింగ్ కేంద్రానికి వచ్చిన ప్రతి ఓటరుకు సమాచారం, సహకారం అందించారు. పోలీసు సహకారంతో ఉద్యోగులందరూ క్రమమార్గం పాటించి ఓటు హక్కు వినియోగించుకోవడం వల్ల పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ సజావుగా ప్రారంభమైంది. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం మధ్యాహ్నం 11:30 400 మంది ఉద్యోగులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. రిటర్నింగ్ అధికారి ముక్కంటి, కమిషనర్ వెంకటకృష్ణ పోలింగ్ నిర్వహణను పర్యవేక్షించారు. పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ సెంటర్ వద్ద జిల్లా యంత్రాంగం చేసిన ఏర్పాట్ల పట్ల ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. ఉందా మేము బ్యాలెట్ నేను చెప్పిన మనిషికి ఇక్కడ మేము ఎగ్జామిన్ చేస్తున్నాము, ఫారెంటోలు ఇవ్వండి. ఎవరైతే ఇక్కడ నన్ను ఎగ్జామిన్ చేసుకొని మేము పంపిస్తున్నామో అక్కడ వాళ్ళకి ఫారెంటోలు ఇస్తే దాన్ని పరిశీలిస్తాం.